నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా వంతు ప్రయత్నంగా ఈ సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ని స్టార్ట్ చేస్తాం. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియో రూపంలో వివరిస్తాం. ఇప్పటి వరకు మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ కూడా మిస్ కావద్దంటే వెంటనే మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పైన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, నిరుద్యోగులకి గుడ్ న్యూస్. సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ జాబ్ ఇప్పుడు మనము ఈ ఒఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే మనకి ఇక్కడ పైన అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద వేకెంట్ పోస్ట్ ఇన్ SCPS అండ్ సారా ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సంబంధించిన ట్యాబ్ కనిపిస్తుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం మనం ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ మనకి స్టాఫ్ టు బి రిక్రూటెడ్ అట్ స్టేట్ లెవెల్ ఫర్ SCPS అంటే మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన రిక్రూట్మెంట్ ఇక్కడ జరుగుతుంది. సో ఇందులో పొజిషన్స్ ఒకసారి చూసుకుంటే ప్రోగ్రామ్ ఆఫీసర్, అకౌంటెంట్ ఆఫీసర్, అటెండర్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ పోస్టులు ఉన్నాయి. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా, రోల్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, ఇక శాలరీ డీటెయిల్స్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రోగ్రామ్ ఆఫీసర్కి అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ సోషల్ వర్క్, సోషాలజీ, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ కేటగిరీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలి, లేదంటే సోషల్ వర్క్ కేటగిరీలో గ్రాడ్యుయేషన్ చేసినా సరిపోతుంది. సో వీళ్ళకి శాలరీ చూసుకుంటే 34,000 ప్లస్ అంటే 35,000 వరకు ఉంది. తర్వాత పోస్ట్ అకౌంట్ ఆఫీసర్ పోస్ట్కి మీరు కామర్స్లో మాస్టర్ డిగ్రీ చేయాలి. తర్వాత మీకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అకౌంట్ సంబంధించి దాంట్లో కూడా మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళ శాలరీ చూసుకుంటే 23,000 వరకు ఉంది. అలాగే డేటా ఎంట్రీ, ఇప్పుడు మనకి మినిమం క్వాలిఫికేషన్, ది నోటిఫికేషన్లో మినిమం క్వాలిఫికేషన్ కానీ చూసుకుంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయవచ్చు. మీకు టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. టైపింగ్ స్కిల్స్ MS వర్డ్, MS ఎక్సెల్ బేసిక్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. వీళ్ళకి శాలరీ చూసుకుంటే 13,000. అలాగే అటెండర్ 10th పాస్ అయిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయవచ్చు. ఈ ఆఫీస్లో అటెండర్ వీళ్ళ శాలరీ 8,000 వరకు ఉంటుంది. మనము అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. మనకు అదే వెబ్సైట్లో అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి కూడా ఒక సపరేట్ ట్యాబ్ ఉంది. దానిపైన క్లిక్ చేయాలి. డౌన్లోడ్ రివైజ్డ్ అప్లికేషన్ ఫార్మాట్. ఇక్కడ అప్లికేషన్ ఫార్మాట్ కనుక చూసుకుంటే మనం ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఆఫ్లైన్ అంటే మనము ఒఫిషియల్ వెబ్సైట్ CASS.in ఒఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ని మనము ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఆన్లైన్లో అప్లై చేయొద్దు, ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి. సో అప్లై చేసే ముందు మళ్ళొకసారి డీటెయిల్ తెలుసుకుందాం. మీరు ఒఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నిటిని మీరు ముందు అటాచ్ చేయాలి. సో ఒక పోస్ట్కి ఒకటి అప్లికేషన్ మాత్రమే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ కూడా మినిమం 21 years ఉండాలి. క్యాండిడేట్ షుడ్ నాట్ అపాయింట్ ప్రాజెక్ట్స్ ఈజ్ ప్యూర్లీ టెంపరీ. సో ఇవి అన్ని మనం పర్మనెంట్ జాబ్స్ అనుకుంటాం, కానీ ఇది టెంపరీ. అయితే మీరు ఇది కాంట్రాక్ట్ బేసిస్ కింద మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. కాంట్రాక్ట్ బేసిస్ అయినప్పటికీ మీకు పర్మనెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వర్క్ చేస్తుంది కాబట్టి. సో మీరు టెంపరీ జాబే కానీ ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ని మీ దగ్గర పెట్టుకోవాలి. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేస్తే కనుక మీ క్యాండిడేచర్ రద్దు అయ్యే అవకాశం ఉంది. సో ఈ విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అప్లై చేసుకునే వాళ్ళు తెలంగాణలో ఏ జిల్లాలో పనిచేయడానికి రెడీగా ఉండాలి. సో హైదరాబాద్లోనే వర్క్ చేస్తా లేకపోతే వరంగల్లోనే వర్క్ చేస్తా అంటే కుదరదు. సో ఎక్కడికైనా వెళ్ళి తెలంగాణలో ఏ జిల్లాలకైనా వెళ్ళి పనిచేయడానికి మీరు రెడీగా ఉండాలి. దానికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ద క్యాండిడేట్ షుడ్ బి విల్లింగ్ టు ట్రావెల్ టు రిమోట్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ అండ్ అడాప్ట్ టు ద చేంజింగ్ ఆర్గనైజేషనల్ ప్రయారిటీస్ అండ్ నీడ్స్. సో ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ముందు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ తర్వాత మీకు కంప్యూటర్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత గ్రూప్ డిస్కషన్. సో తర్వాత మీరు మీ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ని చెక్ చేస్తారు. సో ముందే చెప్పాను కదా, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కూడా మీరు పాల్పడొద్దు. పాల్పడితే మీ క్యాండిడేషన్ రద్దు అవుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో అప్లికేషన్ కూడా మీరు ప్రాపర్గా ఫిల్అప్ చేయాలి. వీళ్ళు అడిగిన ఫార్మాట్లోనే మీ సిగ్నేచర్, ఫోటో, డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. సో ఈ తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి మీకు కంపల్సరీ తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేయవచ్చు, కానీ తెలంగాణ నేటివ్ అయినప్పటికీ కొంతమంది తెలుగు రాకుండా కానీ అప్లై చేస్తారు. అటువంటి వాళ్ళ అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మీకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కంపల్సరీ ఉండాలి. సో అఫీషియల్ వెబ్సైట్లో మనకి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఆఫ్లైన్ అప్లికేషన్. సో ఇక్కడ డీటెయిల్స్ మనం చూడొచ్చు. మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి, మీరు ఒక డిసబిలిటీ అయితే వాటికి సంబంధించి మీ క్యాస్ట్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్, ఈ అన్నిటికి సంబంధించి మీరు ఇక్కడ ఫిల్అప్ చేయాలి. సో అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత మీరు దీన్ని ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ మనకి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందో అప్పటి నుంచి
నుంచి 15 డేస్ లోపు మీరు సంబంధిత డిపార్ట్మెంట్‌కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకి నోటిఫికేషన్ 29 సెప్టెంబర్‌కి రిలీజ్ అయింది. సో, 29 సెప్టెంబర్ నుంచి 15 డేస్‌లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. సో, మీరు ఈ అప్లికేషన్ ఫామ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మొత్తం ఫిలప్ చేసి దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్‌ని కూడా అటాచ్ చేసి జిరాక్స్ కాపీస్‌తో పాటు మీ సిగ్నేచర్‌ని ఇచ్చి డాక్యుమెంట్స్ అన్నిటిని అటాచ్ చేసి మీరు ఈ హైదరాబాద్ బేగంపేటలో ఉన్న డైరెక్టర్ సెంటర్ ఫర్ ఎకనామిక్ సోషల్ స్టడీస్ నిజామియా అబ్జర్వేటరీ క్యాంపస్ బేగంపేట్ హైదరాబాద్లో ఉన్న ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ని పోస్ట్ చేయాలి. ఇది 29 సెప్టెంబర్ అంటే మీకు ఆల్మోస్ట్ 13th అక్టోబర్ 13th లేదా 12th అక్టోబర్ లోపు మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేస్తేనే వాళ్ళు తీసుకుంటారు. లేదంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, క్యాండిడేట్స్ లేట్ చేయకుండా మీరు వెంటనే దీనికి అప్లై చేయండి. సో, చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.